డైలీ పిచ్ రిపోర్ట్ తెలుగు జనవరి 13 SA20లో ఎంఐ కేప్ టౌన్ ఇంకా పాల్ రాయల్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ వచ్చేసి కేప్ టౌన్ లో జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 రన్స్. దాదాపు 60% మ్యాచ్ లో చేజింగ్ టీమ్స్ గెలిచాయి. ఇంకా పిచ్ విషయానికి వస్తే ఈ పిచ్ అనేది అంత గట్టిగా ఉండదు, అప్పుడప్పుడు క్రాక్స్ కూడా చూడొచ్చు. దీని వలన ఈ పిచ్ టూ పేస్డ్ గా బిహేవ్ చేసేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి బ్యాటింగ్ ఆడటం కాస్త కష్టంగానే ఉంటుంది. మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటింగ్ ఇంకా కష్టం అవుతుంది. ఇప్పుడు రెండు టీమ్స్ ని కంపేర్ చేసుకుంటే రెండు టీమ్స్ లో కూడా బ్యాటింగ్ డెప్త్ అనేది చాలా బాగుంది. కానీ బౌలింగ్ లో మాత్రం ఎంఐ కెప్టెన్ కి కాస్త ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే వీళ్ళ వైపు ట్రెంట్ బౌల్ట్, తగీసో రబాడా, ఇంకా రషీద్ ఖాన్ ఉన్నారు. ఇంకా బీబీఎల్ విషయానికి వస్తే సిడ్నీ థండర్స్ అండ్ పెర్త్ స్కాచర్స్ వచ్చేసి సిడ్నీ షో గ్రౌండ్ స్టేడియం లో ఈ మ్యాచ్ ఆడుతున్నారు. ఇక్కడ మ్యాచ్ ముందు వర్షం పడే అవకాశం ఉంది. దీని వలన మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు పిచ్ మీద కవర్స్ అనేవి అలానే పెడతారు. సో ఈ కవర్స్ వలన పిచ్ మీద తేమ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. సో ఫాస్ట్ బౌలింగ్ విపరీతంగా పడుతుంది. ఒకవేళ పెర్త్ గాని టాస్ గెలిచి చేసింగ్ తీసుకుంటే మోస్ట్లీ పెర్త్ గెలవచ్చు. ఎందుకంటే వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసి చాలా డేంజరస్ గా ఉంది. కానీ సిడ్నీ థండర్ చేసింగ్ తీసుకుంటే మాత్రం 50-50 ఛాన్సెస్ అనే చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్స్ చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.